परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. శ్రీకృష్ణ కథాసుధలోకి శ్రీకృష్ణుడి యొక్క వివిధ కథల్లో భాగంగా నిన్న పౌండ్రక వాసుదేవుడు, ఆయన నకిలీ భగవానుడు అని తనని తానే భగవంతుడిగా తలుచుకుంటూ అందరూ కూడా ఎవరైతే ఆయనని సపోర్ట్ చేస్తూ ఆయనని కీర్తిస్తూ ఉన్నారో వాళ్ళ వల్ల ఆయనకి ఇంకా గర్వం బాగా పెరిగిపోయి తనని తానే భగవానుడు అనుకొని స్వయంగా భగవానుడికే మెసేజ్ పంపించాడు, నువ్వు నీ యొక్క దైవత్వాన్ని వదిలేసేయి, నేను దేవుణ్ణి అనేసి చెప్తాడు. నేనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వచ్చాను అని చెప్పేసి తనని తాను అనౌన్స్ చేసుకుంటాడనమాట. దాంతో అక్కడ వాళ్ళందరూ నవ్వి మళ్ళీ తిరిగి మెసేజ్ పంపిస్తారు. ఏ విధంగా అయితే నాకు వచ్చి శరణాగతి పొందు అనేసి అంటాడు. కృష్ణుడు ఏమంటాడంటే, యుద్ధంలో వచ్చి నన్ను ఓడిస్తే నిజంగానే నేను నీకు శరణాగతి పొందుతాను అని చెప్తాడు. శంఖ చక్రాలను వదిలేయమన్నాడు కదా, ఆ చక్రంతోనే తన యొక్క తలని ఖండించేస్తాడు. ఆ విధంగా పౌండ్రక వాసుదేవుడిని సంహరించేస్తాడు. సంహరించిన తర్వాత ఒకరోజు బలరాముడు రైవత పర్వతం మీద తన సకులతో కూడి ఆడుకుంటూ ఉన్నాడనమాట. తన సమయాన్ని అక్కడ గడుపుతూ ఉన్నాడు. అయితే ఈ రైవత పర్వతం ఎక్కడుంది అంటే ఆల్మోస్ట్ జూనాగఢ్కి దగ్గరలో ఉంటుంది అయితే ఈ రైవత పర్వతం. అయితే ఈ ద్వివిధ అనే రాక్షసుడు ఇతను రాముడి యొక్క కాలం నుంచి ఉన్నాడనమాట. ఏ విధంగా అయితే జాంబవంతుడు రాముడి యొక్క కాలం నుంచి ఉన్నాడో ఈ ద్వివిధ అనేవాడు కూడా వానరుడు. ఇతను రాముడి యొక్క భక్తుడే, కాకపోతే లక్ష్మణుణ్ణి అవమానించడం వల్ల తర్వాత రాక్షస సాంగత్యం వల్ల, ఎవరు ఆ సాంగత్యము అంటే నరకాసురుడి యొక్క సాంగత్యం వల్ల అశ్రీ స్వభావాన్ని పొందాడనమాట. గర్వం అన్నమాట. ఆ గర్వంతో మహాత్ములని అవమానించడం వల్ల దుష్ట సాంగత్యం దొరుకుతుంది, దుష్టులుగా మారుతారు అని చెప్పేసి భగవంతుడు ఈ విధంగా లీలలు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా అయితే వైకుంఠం నుంచి జయ విజయులు భూమి మీదకి వచ్చి రాక్షసులుగా మారారో, ఇవన్నీ ఎందుకు మారుతున్నాయి అంటే, ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే భగవంతుడు తన యొక్క లీలల్ని చేస్తూ మనకి చెప్పడం కోసము, ఎవరిని కూడా అవమానించకుండా ఉండే విధంగా, మహాత్ములని గౌరవించే విధంగా, సేవ చేసే విధంగా మనము ఉండాలి. అందుకని చెప్పేసి భగవంతుడు మన కోసం గాను తను రకరకాలుగా తన యొక్క లీలల్ని చేస్తూ ఉంటాడనమాట. తన యొక్క పార్షదులని, తన యొక్క భక్తులని దాంట్లో నియుక్తం చేసి వాళ్ళని ఉపయోగించి, మాధ్యమంగా వాళ్ళని ఉపయోగించి మనకి బుద్ధి చెప్పడానికి ఇతను చేస్తూ ఉంటాడనమాట. శ్రీరామచంద్రుడు ఉండేటటువంటి ఆ సాకేత వైకుంఠ ధామం ఏదైతే ఉందో ఆ వైకుంఠ ధామంలో ఈ ద్వివిధ ఇంకా
మైంద వీళ్ళిద్దరూ అక్కడ ఉంటారనమాట. వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు. మరి శ్రీరాముడి యొక్క చరిత్రలో కూడా వీళ్ళిద్దరి గురించి చదువుకుంటాం. లక్ష్మణుణ్ణి అవమానించడం వల్ల ఇప్పుడు నరకాసురుడి యొక్క సాంగత్యంలో అసురుడిగా మారిపోయాడు ఈ ద్వివిధుడు. అయితే నరకాసురుడు చనిపోయిన విషయం తెలిసిన తర్వాత ఈ ద్వివిధుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ కృష్ణుణ్ణి సంహరించాలి, ఆయన స్నేహితుడు చనిపోయాడు కదా, ఇప్పుడు నా స్నేహితుడు చనిపోయాడు కాబట్టి నేను ఇప్పుడు పగ తీర్చుకోవాలి అని చెప్పేసి నానా రకాలుగా ఉత్పాతాలు చేస్తూనే ఉన్నాడనమాట. చివరాఖరికి మొత్తం అంతా ఉత్పాతం చేస్తూ చేస్తూ చివరికి బలరాముడి వరకు వచ్చేసాడనమాట ఈ ద్వివిధుడు. ఏం చేస్తున్నాడు అంటే, వీడు చాలా గొప్ప శక్తిమంతుడు. సుగ్రీవుడి యొక్క పార్టీలో ఉండేవాడనమాట ఇతను ఆ నరకాసురుడి యొక్క ఫ్రెండ్షిప్ వల్ల నరకాసురుడు చనిపోయిన తర్వాత పగ తీర్చుకుందాము అనేసి అనుకుంటున్నాడు. చాలా శక్తి ఉంది, 10,000 ఏనుగుల శక్తి ఉందంట ఈ ద్వివిధుడికి. అక్కడున్నటువంటి ఊర్లు, నగరాలు, తర్వాత గనులు, పర్వతాలు ప్రతి ఒక్కటిని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాడనమాట. పర్వతాలను ఎత్తి అక్కడున్నటువంటి నగరాల మీద విసిరేసేవాడంట. నగరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేవాడు. ఊర్లల్లోకి వెళ్ళి అక్కడ నిప్పంటించేవాడు. గోశాలలకు వెళ్ళి నిప్పంటించేవాడు. గోవులను పెంచుకునే వాళ్ళ దగ్గరికి, వైశ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అందరినీ కూడా ధ్వంసం చేసేవాడు. ఈ విధంగా ఎంతగా మొత్తం అల్లకొల్లోలం చేస్తూ ఉన్నాడనమాట. అక్కడి నుంచి ఇక్కడి నుంచి మెసేజ్ వస్తూనే ఉంది అప్పుడప్పుడు కృష్ణుడికి, బలరాముడికి ఈ విధంగా ద్వివిధుడు చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా ఒకసారి ఏం చేశాడు అంటే, తన చేతులతోని సముద్రంలో అల్లకొల్లోలం సృష్టించాడు. ఎందుకంటే 10,000 ఏనుగుల బలంతో ఉన్నాడు కదా. సముద్రంలో వాడి చేతులని పెట్టేసి సముద్రంలో వచ్చేటటువంటి అలలకి విరుద్ధంగా దాన్ని చిందరవందరగా చేశాడనమాట. ఆ విధంగా చిందరవందరగా చేయడంతో ఈ సముద్ర తటంలో ఉన్నటువంటి ఏవైతే రాజ్యాలు, ఊర్లు, నగరాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో మునిగిపోయేటట్టు చేశాడనమాట. అలా చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఈ రైవత పర్వతం ఇక్కడ ఎవరైతే ఈ ద్వారకా నగరంలోనికి ప్రవేశించడానికి ట్రై చేస్తాడు, దానికంటే ముందు ఇంకా గొప్ప గొప్ప రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు ఉంటారు కదా, ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఈ రైవత పర్వతం మీద నుంచి ఒక మాధుర్యమైనటువంటి సంగీతం వినిపిస్తుంది. వినిపించగానే అబ్బో ఇదేంటో చాలా మంచి మ్యూజిక్ వినిపిస్తోంది, వెళ్ళి చూస్తాను అని చెప్పేసి ద్వివిధుడు ఏం చేస్తాడంటే, ఆ సంగీతం విని తనని తను మైమర్చి తను ఆ రైవత పర్వతం పైకి వెళ్తాడనమాట. వానరుడు కదా, కోతి రూపంలో ఉన్నాడు. కోతి ఎలా చేస్తుంది, చెట్ల మీదకి ఎక్కుతుంది, పర్వతాలకు ఎక్కుతుంది. కోతి ఒక దగ్గరగా నిలకడగా ఉండదు, అంతా గందరగోళం ఆగమాగం చేసేస్తుంది కదా. అదేవిధంగా ఈ ద్వివిధుడి యొక్క స్వభావం కూడా అలానే ఉంది. సో పర్వతం పైకి వెళ్తాడు. అక్కడ బలరాముడు ఆయన అందరి సకులతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాడు. వారిని తాగేసి బలరాముడు మత్తుగా ఆయన కళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ చాలా మధురమైనటువంటి సంగీత వాయిద్యాలు అవన్నీ మోగబడుతూ ఉన్నాయన్నమాట. ఈ ద్వివిధుడు ఏం చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి బలరాముణ్ణి చూసి, అసలు వాడి టార్గెటే అది కదా, కృష్ణ బలరాముల్ని చంపేయాలి అనేసే వాడి టార్గెట్. బలరాముడిని చూసి బలరాముడికి తెలిసే విధంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి తెలిసే విధంగా చకిలింపులు చేస్తూ ఉన్నాడు. ఆ కొమ్మ మీద కూర్చొని, చెట్టు మీద ఉన్నటువంటి కొమ్మ మీద కూర్చొని, అంటే ద్వివిధుడిని నేనున్నాను ఇక్కడ అని తెలియాలి అన్నట్టుగా చకిలింపులు చేస్తూ ఉన్నాడు. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి, ఇంకో చెట్టుకి, ఇంకో చెట్టుకి దూకుతూ ఉన్నాడు అనమాట. చెట్టు కొమ్మలనంతా విరిచేస్తూ ఉన్నాడు. సో బలరాముడు వారిని తాగుతూ ఉన్నాడు, మత్తుగా ఉన్నాడు. తొందరగా అతను ఆ ద్వివిధుడిని చూసి, ఆయన సర్వంతర్యామి, తనకి తెలియంది ఏమీ లేదు, కాకపోతే తను అట్లే చూసి చూడనట్టుగా అలా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సఖీగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ద్వివిధుడిని చూసి నవ్వేస్తారనమాట. కోతిని చూడగానే సహజము, మామూలుగా ఆడవాళ్ళు ఏది చూసినా నవ్వుతారు, అలానే కోతి కనిపించేసింది, కోతి శకలు చేస్తూ ఉంటే ఎవరైనా నవ్వుతారు కదా. సో ఆ విధంగా వాళ్ళందరూ నవ్వేస్తారనమాట. దాంతో ద్వివిధుడికి బాగా కోపం వచ్చేసింది. అవమానించేశారు నన్ను అనేసి అన్నట్టుగా
వాడు ద్వివిధుడు అనుకొని వాడు ఏం చేస్తాడంటే దగ్గరికి వచ్చేస్తాడనమాట. దగ్గరికి వచ్చేసి పిచ్చి పిచ్చి శకలు చేస్తూ ఉంటాడనమాట. కనుబొమ్మలు విచిత్రంగా పెట్టడము, తింగర్ చూపులు చూడడము, అక్కడ ఉన్నటువంటి సకులందరికీ విసిగిస్తూ ఉన్నాడనమాట. ఇంకా బలరాముడి చేతిలో ఉన్నటువంటి ఆ వారుని పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను లాగేసుకుంటాడు. లాగేసుకొని దాన్ని నేలకేసి బండకేసి కొట్టేసి పలగొట్టేశాడు. అలా తిన్నగా ఉండకుండా ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సకులు ఉన్నారో వాళ్ళ యొక్క చీరలు పట్టుకొని లాగేస్తున్నాడు, చింపేస్తున్నాడు. వాళ్ళ మెడలో వేసుకున్నటువంటి పూమాలల్ని, నగలన్నిటినీ కూడా లాగేస్తున్నాడు అనమాట. దాంతో ఇంకా అసలు బలరాముడికి పరమ చిరాకు వచ్చేసింది. వీడు చేసే పని ఏమీ బాగాలేదు, వీడికి కోతి కదా, అందుకే కోతి చేష్టలు ఎక్కువైపోయాయి, అసుర గుణాలు వచ్చేసి, అయినా వీడు చేసేటటువంటి పనులన్నీ నాకు ఇక్కడి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి, వీడి యొక్క ఆగడాలు ఎక్కువైపోయాయి, సో వీడిని చంపే సమయం వచ్చేసింది అని చెప్పేసి బలరాముడు ఏం చేస్తాడంటే ఇంకా చాలు వీడిని చంపేస్తాను, ఎందుకంటే ఇప్పటికి ఎన్ని ఊళ్ళు నాశనం అయిపోయాయి, నగరాలు నాశనం అయిపోయి తెలిసింది, సో వీడేమి సకమైనోడు కాదు, అందుకే వీడిని చంపేస్తాను అని చెప్పేసి తన యొక్క హలాయుధాన్ని ఇంకా గదని రెండింటిని కూడా తన చేతిలో పట్టుకుంటాడనమాట. చేతిలో పట్టుకునేసరికి ఇంకా ద్వివిధుడు ఏం చేస్తాడు అంటే అక్కడ పక్కకున్నటువంటి ఒక పెద్ద వృక్షాన్ని తీసుకుంటాడనమాట. ఆ వృక్షాన్ని తీసుకొని బలరాముడి మీదికి సాలవృక్షం, ఆ వృక్షాన్ని తీసుకొని పెకిలించి బలరాముడి మీదికి విసిరేస్తాడనమాట. ఆ తీసుకొని గట్టిగా బలరాముడి యొక్క తల మీద మోదడానికి చూస్తాడనమాట. ఇంకప్పుడు బలరాముడు ఏం చేస్తాడంటే ఆ చెట్టుని చేతితో గట్టిగా పట్టేసుకుంటాడనమాట. పట్టుకొని ఆ చెట్టుని తీసి నేలకేసి కొడితే చెట్టు 100 ముక్కలు అయిపోతుంది అనమాట. సో అయ్యో ఆ చెట్టు పోయింది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక పెద్ద వృక్షాన్ని తీసుకుంటాడు. ఆ వృక్షానికి ఉన్న ఆకులన్నీ దూసి పడేస్తాడు, కోతి కదా, ఆకులన్నీ దూసేసి మళ్ళీ ఆ చెట్టును తీసుకొని బలరాముడు కేసి కొట్టి చంపేద్దాము అని చెప్పి ప్రయత్నిస్తాడనమాట. అయినా బలరాముడు కూడా మళ్ళీ దాన్ని ఆపేసేస్తాడనమాట. దాన్ని ఊరికనే ఇలా పోచలాగా తీసేసుకొని దాన్ని విసిరి పడేస్తాడనమాట. ఆ విధంగా అటువైపు ఇటువైపు అక్కడున్న అన్ని చెట్లను కూడా పెకిలించి బలరాముడి మీదికి విసురుతూ ఉన్నాడనమాట ఈ కోతి. ఆ చెట్లన్నీ అయిపోయాయి, ఇంకేమి విసిరాలో తెలియకపోతే అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, పర్వతం కదా, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండేసరికి ఆ బండరాళ్ళని అన్నింటినీ కూడా ఎత్తి బలరాముడి మీద విసరడానికి చూస్తూ ఉన్నాడనమాట. బలరాముడు ఆ బండరాళ్ళని అలా పట్టేసి చూర్ణం చేస్తున్నాడు, పౌడర్గా చేసేసి వాటిని పడేస్తున్నాడు అనమాట. సో బండరాలు కూడా అయిపోయాయి. ఇంకా అలా కాదు, ఇప్పుడు నేరుగా బలరాముడితో యుద్ధానికి దిగుతున్నాడు. ఇంకా బలరాముడి చేతిలో సునంద గద కూడా ఉంది. మరి వాడు ఏం ఆయుధం తీసుకోకపోయేసరికి బలరాముడు కూడా ఏం చేస్తాడంటే తన ఆయుధాన్ని పక్కకు పెట్టేసి ఆ ద్వివిధుడు వచ్చి బలరాముడిని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. 2 పిడికిళ్ళు బంధించేసి వాడికి, ఎందుకంటే చాలా బలవంతుడు, గర్వం చాలా ఉంది కదా, సో బలరాముడిని కొట్టి చంపుతాము అని చెప్పేసి 2 చేతులు ఎత్తి బలరాముడి యొక్క తల మీద మోదడానికని చూస్తాడనమాట. తప్పించుకునేసరికి ఇంకోసారి బలరాముడి యొక్క ఛాతి మీద కొడతాడనమాట. దాంతో బలరాముడు ఒక గుద్దు మెడలో గుద్దుతాడైతే వాడు అసలు పెద్ద గాయమైపోతుంది అనమాట మెడకి. దాంట్లో నుంచి రక్తం బొడా కారిపోతుంది. అస్సలు చూస్తుంటే ఏదో పెద్ద పర్వతంలో నుంచి ఏదో లోహం అంతా ఇలా ఉప్పొంగిపోయి వాల్కనో లాగా కనిపిస్తుంది అనమాట. చూడ్డానికి అలా ఉందంట. అయినా కానీ ఆ ద్వివిధుడు పట్టించుకోకుండా వాడు ఏం చేశాడు అంటే వాడు అక్కడ ఉన్నటువంటి ఇంకో ఏదో ఒక దాన్ని పట్టుకొని విసిరి బలరాముడిని కొట్టేయాలి అని చెప్పేసి వచ్చేస్తాడనమాట. దాంతో ఇంకా బలరాముడు గదని తీసుకొని మోదుతాడనమాట. మోదేసి చంపేస్తాడు. ఆ విధంగా ద్వివిధుడు చనిపోతాడు. ద్వివిధుడు తనకు ఉన్నటువంటి అహంకారం, బలాంకారము, ఆ అహంకారంతో భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోయాడు. మహాత్ములని ఎప్పుడైతే అవమానిస్తామో అప్పుడు మనము కూడా ఆ విధంగానే అవుతాం. అంటే భగవంతుడి యొక్క భక్తులు ఉన్నతమైన వాళ్ళు, భగవంతుడికి సేవ చేసేటటువంటి వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని మనం సేవ చేయాలి, అలాంటి వాళ్ళకి మనం గౌరవించాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తుల పట్ల మన యొక్క గౌరవ ఆదర ప్రేమని మనం చూయిస్తామో అప్పుడు వాళ్ళ యొక్క కృపని మనం పొంది మనము భగవంతుడి యొక్క
సాక్షాత్కారాన్ని పొందగలుగుతాము, భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఆ విధంగా చేయకుండా భగవంతుడి యొక్క భక్తుల పట్ల విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల అసురీ లక్షణాలు పొందుతాము అని చెప్పేసి ఈ విధంగా భగవంతుడు రకరకాలుగా తన లీలల ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. వైకుంఠంలో ఉన్నటువంటి జయ విజయులను చూసుకుంటే కూడా అంతే కదా. ఎప్పుడైతే సనక సనందన సనత్ కుమారులు వచ్చారో వాళ్ళ పట్ల అవమానంగా మాట్లాడడంతో వాళ్ళు కోపంతో వాళ్ళిద్దరికి శాపాన్ని ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ శ్రీరామచంద్రుడు ఉండేటటువంటి సాకేత ధామంలో ఉండే వీళ్ళు పరమ భక్తులు, నిత్యంగా భగవంతుడితో అక్కడ ఉంటారు. కాకపోతే మన కోసం గాను భగవంతుడు వాళ్ళని అలా భూమి మీదకి పంపించి ఇలాంటి లీలలు చేస్తూ ఉంటాడనమాట. సో ఈ విధంగా ద్వివిధ రాక్షసుడు చనిపోయాడు. బలరాముడి యొక్క ఇంకొక వీర స్టోరీ ద్వివిధుడిని చంపడం. తర్వాత అక్కడ సాంబుడి యొక్క పెళ్ళి అవుతుంది. సాంబుడి యొక్క పెళ్ళి ఏంటి అంటే, యాక్చువల్గా చెప్పాలంటే సాంబ అంటే ఏంటి అంటే సా అంటే తోని, అంబ అంటే అమ్మని పట్టుకొని ఉంటాడంట. వీడు అల్లరి పిల్లవాడు, చెడ్డ పిల్లవాడు అనమాట. బాగా అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అయినా కానీ శ్రీకృష్ణుడి యొక్క పుత్రులందరూ కూడా కృష్ణుడితో సమాన శక్తి కలిగినటువంటి వాళ్ళు, సమాన తేజం కలిగినటువంటి వాళ్ళు. శ్రీకృష్ణుడికి ఇంకా జాంబవతికి పుట్టినటువంటి ఆ 10 మంది పుత్రుల్లో ప్రముఖుడైనటువంటి వాడు ఈ సాంబుడు అనమాట. సాంబా అని ఎందుకు పిలుస్తారు అంటే ఎప్పుడు అమ్మను పట్టుకొని ఉంటాడు కాబట్టి అతన్ని సాంబా అని పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఈ కౌరవుల దుష్ట చతుష్టయాల్లో మెయిన్ హీరో ఎవరు, విలన్, ఆ దుర్యోధనుడికి ఒక పుత్రిక ఉంటుంది. ఆమె పేరు లక్ష్మణ. ఆ లక్ష్మణ చాలా అందంగా ఉంటుంది, చాలా యోగ్యురాలు కూడా. అయితే ఆమెకి పెళ్లి వయసు వచ్చింది అని చెప్పేసి దుర్యోధనుడు, తాత ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద స్వయంవరాన్ని ఏర్పరుస్తారనమాట. స్వయంవరాన్ని ఏర్పరుస్తారు. ఆ స్వయంవరం జరుగుతూ ఉంది, కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. జరుగుతూ ఉంటే లక్ష్మణ ఆమె కావాల్సినటువంటి వరుణ్ణి సెలెక్ట్ చేసుకోవడానికి తన వరమాలను చేతిలో పట్టుకొని స్వయంవరంలో వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ స్వయంవరానికి ఆహ్వానము యదువంశీయులకు రాలేదు. అయినా లక్ష్మణకి సాంబుడిని పెళ్లి చేసుకోవాలని ఏమి ఇష్టం లేదు. తను అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే సాంబుడు బలవంతంగా లక్ష్మణని ఎత్తుకొని వచ్చేస్తాడనమాట. తనకేమీ ఇష్టం లేదు. అది నిండు సభలో అందరు చూస్తూ ఉండగా లక్ష్మణని ఎత్తుకొని వచ్చేస్తాడనమాట. ఎత్తుకొని తను వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దుర్యోధనుడు అంటాడనమాట, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పురమాయిస్తాడనమాట, వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పేసి. ఎవరు అంటే కర్ణుడు, శైబ్యుడు, భూరి, తర్వాత సుయోధనుడు, వీళ్ళందరినీ వెళ్ళి సాంబుడిని తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడనమాట. మరి వీళ్ళందరూ కూడా ఈ సాంబుడు వెనుక పరుగు తీస్తూ ఉన్నారు. అప్పుడు భీష్ముడు ఏమంటాడు అంటే, సరే ఓకే, ఇప్పుడు లక్ష్మణని సాంబుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, అలా అని చెప్పేసి ఇప్పుడు లక్ష్మణని ఎవరు పెళ్లి చేసుకోరు. సో సాంబుడికి ఇచ్చే మనం పెళ్లి చేయాలి. అందుకని చెప్పేసి మీరు సాంబుడిని చంపేయొద్దు, ఆయనని చంపకుండానే తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పడంతో ఈ 5గురు ఏం చేస్తారు అంటే వాళ్ళ రథాలను తీసుకొని సాంబుడు వెనక పరుగు తీస్తూ ఉన్నారు. సాంబుడేమీ తక్కువ శక్తి కలిగిన వాడు కాదు, చెప్పుకున్నాం కదా. ఆ విధంగా సాంబుడు తను వెళ్తూ ఉంటే కర్ణుడు వీళ్ళందరిలో తను ఏమంటాడు అంటే, ఓ సాంబా, నువ్వు ఇలా పరుగు తీయకు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా నించొని యుద్ధం చెయ్యి అని చెప్పేసి కర్ణుడు చెప్తాడనమాట. సో కర్ణుడు చెప్పేసరికి సాంబుడు ఏం చేస్తాడు అంటే సరే అని చెప్పేసి సాంబుడు ఆగుతాడనమాట. ఆగి తన దగ్గర ఉన్నటువంటి దివ్యమైనటువంటి ధనస్సును పట్టుకొని తను యుద్ధం చేయడానికి తను ఎదురుగా నించుంటాడనమాట. ఎదురుగా నించుంటే వీళ్ళ 5గురు వేసేటటువంటి బాణాలని, ఆయుధాలని తను ఎదిరిస్తూ ఉన్నాడనమాట. ఎదిరిస్తూ ఉన్నాడు. ఈ 5గురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి అంటే సాంబుడు చాలా నిజంగానే గొప్ప శక్తివంతుడు అని. ఎందుకంటే ఈ 5గురు యోధులని, తర్వాత భీష్ముడు కూడా ఉన్నాడు వాళ్ళతోని, వీళ్ళందరినీ కూడా తను ఎదురుస్తూ ఉన్నాడనమాట. యజ్ఞకేతువు ఉన్నాడు, వాళ్ళతో ఇంకెవరున్నారంటే కర్ణ, శల్య, భూరి, యజ్ఞకేతువు, సుయోధన,
వీళ్ళందరూ దాడి చేస్తున్నారు, ఈ 5గురు కలిసి, సాంబుడు ఒక్కడే ఉన్నాడు అవతల సైడు. మరి ఇది ఏదైతే యుద్ధం ఉంటుందో ఆ యుద్ధంలో ఇది అవినీతి అనమాట, ఒక్కడిని ఇంతమంది ఎదుర్కోవడము. సో ఆ విధంగా ఏం చేసినా తను ఓడిపోతలేడని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రథాన్ని చంపేసి ఇంకొకరు రథసారథిని చంపేస్తారనమాట. చంపేసి బలవంతంగా అప్పుడు సాంబుడిని పట్టుకొని ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సుని విరిసేస్తారనమాట. విరిసేసి తన్ని బంధించి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి తన్ని పెట్టేస్తారు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఆయన బలవంతంగా కూతురుని ఎత్తుకొని వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేరు. ఆ కూతురుని ఎవరు పెళ్లి చేసుకోరు, చచ్చినట్టు వాడికే ఇచ్చి పెళ్లి చేయాలి. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే, దుర్యోధనుడు ఏమంటాడంటే, ఈ యదువంశీయులు అసలు ఎంత నీచులు, వాళ్ళకి అసలు ఈ భూమి మీద రాజ్యం ఏలుకునేటటువంటి అర్హతనే లేదు. మా యొక్క దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఈ రాజ్యాన్ని ఏలుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎంత పనికి ఊడిగట్టారు. అందుకే ఇప్పుడు ఈ సాంబుడిని బంధించి వాళ్ళు చేసేటటువంటి అమర్యాద ఏదైతే ఉందో వాళ్ళకి మర్యాద నేర్పించి ఇంకా మన యొక్క బలాన్ని నిరూపించుకోవాలి అని చెప్పేసి దుర్యోధనుడు అంటున్నాడు అనమాట. అయితే ఏంటి, యదువంశీయులు అయితే ఏంటి, వృష్ణి వంశీయులు అయితే ఏంటి, వాళ్ళేం గొప్ప, వాళ్ళు ఏం చేస్తారు అనేసి ఈ దుర్యోధనుడు అంటున్నాడు అనమాట. సో ఆ విధంగా నారదుల వారు ఈ విషయాన్ని అక్కడ ద్వారకాలో ఉన్నటువంటి ఆ సుధర్మ సభలో చెప్తాడనమాట. ఎప్పుడైతే నారదుల వారు చెప్తారో ఆ మాటలన్నీ నారదుల వారు చెప్తారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత ద్వారకా నుంచి మొత్తం సైన్యం తీసుకొని వచ్చి సాంబుడిని విడిపించాలి అనేసి అనుకుంటారు. ఎందుకంటే యుద్ధ నీతిని వాళ్ళు పాటించకుండా 5గురు కలిసి సాంబుడిని అటాక్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు చేసేది సరైనది కాదు, వాడికి బుద్ధి చెప్పాలి, వాడు విర్రవీరుగుతున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు సైన్యాన్ని తీసుకొని వద్దాము అనేసి అనుకుంటారు. కాకపోతే దుర్యోధనుడు అంటే బలరాముడికి కొంచెం సాఫ్ట్ కార్నర్, ఎందుకంటే తన యొక్క శిష్యుడు కదా. ఆ విధంగా ఎందుకంటే తను గదా యుద్ధాన్ని నేర్పించాడు దుర్యోధనుడికి. ఆ విధంగా బలరాముడు ఏమంటాడంటే, సరే ఓకే వెళ్దాము, కాకపోతే ఒకసారి వెళ్ళి మాట్లాడతాను నేను, ఎందుకంటే ఎలాగో ఇప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిని మనం తీసుకొచ్చుకోవాలి కాబట్టి నేను వెళ్ళి మాట్లాడతాను, నేను పోయి సరి చెప్తాను అని చెప్పేసి బలరాముడు అంటాడనమాట. అప్పుడు ఉగ్రసేనుడు ఏమంటాడంటే, సరే నువ్వు వెళ్ళు అనేసి ఉగ్రసేనుడు చెప్తాడనమాట. బలరాముడు రథం తీసుకొని తనతో పాటుగా ఉద్ధవుణ్ణి తీసుకొని వస్తాడు. ఉద్ధవుణ్ణి తీసుకొని హస్తినాపురానికి వస్తాడనమాట. హస్తినాపురానికి వచ్చి లోపలికి రాకుండా హస్తినాపురం యొక్క బయటనే బౌండరీలోనే తను ఉంటాడు. అవుటర్ బౌండరీలో ఒక వనంలో ఉంటాడు, గంగా తటంలో ఉంటాడు. ఉండి తను అక్కడే ఉండి తను ఏం చేస్తాడు అంటే ఉద్ధవుణ్ణి ఇచ్చి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, నేను ఇక్కడ ఉన్నాను, నేను మాట్లాడడానికి వచ్చాను అన్న సంగతి వాళ్ళకి చెప్పు అనేసి చెప్తాడు. సాంబుడిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అని చెప్పు అని చెప్తాడనమాట. మరి ఎవరు రాయబారంగా వచ్చినా, ఎవరు అతిథిగా వచ్చినా అతిథి సత్కారం చేయాలి కాబట్టి ఈ దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ఉద్ధవునికి మంచిగా సత్కరిస్తారు, తనకి ఉచితాసనాన్ని ఇస్తారు, తనకి అన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఉద్ధవునితో పాటుగా ఈ కౌరవులు వీళ్ళందరూ కూడా కలిసి గంగా తటంలో ఉన్నటువంటి బలరాముని కలవడం కోసమని వీళ్ళందరూ కూడా వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బలరాముడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ప్రణామాలు చేస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన కదా బలరాముడు, కృష్ణుడి కంటే పెద్దవాడు, వీళ్ళందరికంటే పెద్దవాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళి, ఆయన బలరాముడు ఆదిశేష, ఆయన ఆది గురువు ఆయన. సో వీళ్ళందరూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేస్తారు, కుశల ప్రశ్నలు అడుగుతారు. బలరాముడు కూడా మీ అందరు బాగున్నారా, అది ఇది అని అంతా బాగున్నారా అని అన్ని కుశల ప్రశ్నలు అన్నీ అడిగారు. అయిపోయింది. తర్వాత బలరాముడు అంటాడనమాట, ఉగ్రసేనుల వారు ఒక సందేశాన్ని పంపించారు, మీరు ఆ సందేశాన్ని వినండి, ఆ విధంగా మీరు నడుచుకోండి అనేసి చెప్తాడనమాట. అయితే ఉగ్రసేనుల వారు ఏం చెప్తారు అంటే, మా సాంబుడిని ఇచ్చేసేయండి, మీ అమ్మాయిని కూడా ఆయనతో పంపించేసేయండి అనేసి చెప్తారనమాట. అయితే అప్పుడు దుర్యోధనుడికి కోపం వస్తుంది. ఏంటి, ఉగ్రసేనుడు ఏమైనా గొప్పనా? అలానే మాట్లాడతాడు. ఆయన ఏమైనా గొప్పనా ఏంటి, ఇది కలియుగ ప్రభావం కాకపోతే కాళ్ళకుండే చెప్పులు ఇప్పుడు తల మీదకి ఎక్కుతాను అంటున్నాయి. మీరు కాళ్ళకుండే చెప్పులు లాంటి వాళ్ళు, మీరు మా యొక్క భిక్ష మీద మేము దయ తలిస్తేనే మీరు అనుభవించేటటువంటి సింహాసనము, ఛత్రము, చామర, శంఖము ఇవన్నీ కూడా వాడుతున్నారు. మేము చెప్పకపోతే, అంటే మేము మీకు భూభాగం
ఇవ్వకపోతే అసలు మీకు రాజ్యమే లేదు, మీకు రాజ్యం ఏలుకునే అర్హతనే లేదు, అసలు అలాంటి వాళ్ళు మీరు వచ్చి మాకు చెప్తారా నీతులు అని చెప్పేసి దుర్యోధనుడు ఎలా అంటే అసలు అమర్యాదగా మాట్లాడతాడనమాట. కొంచెం కూడా గౌరవించకుండా మాట్లాడతాడు. దాంతో బలరాముడికి బాగా కోపం వస్తుంది. మీరు చేసిన పని ఏమీ బాగాలేదు, ఎందుకంటే ఒక్క సాంబుడి మీదకి మీరు 5గురు అటాక్ చేశారు, మీరు చేసినటువంటిది అమర్యాద అనేసి చెప్తాడు. ఇంకేమంటాడంటే దుర్యోధనుడు ఏమంటాడు అంటే మీకు అసలు మర్యాదే లేదు, మీరు అసలు బిచ్చగాండ్లు. తర్వాత ఇంకేమంటాడంటే మా యొక్క దయాదాక్షణ్యాల మీద స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు కూడా ఆధారపడి ఉన్నారు. అంత దానికి ఎందుకంటే మొత్తం భూమండలం అంతా ఒకే రాజ్యంగా ఉండేది, ధృతరాష్ట్రుడే రాజు కదా, ఆ విధంగా విర్రవీగుతూ ఉండేవాడు అనమాట. సో మీరేదో దూరపు చుట్టాలు అవుతారని చెప్పి ఏదో కొంచెం భూభాగం ఇచ్చినందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి దుర్యోధనుడు విర్రవీగుతున్నాడు అనమాట. అలా నానా చెడ్డ మాటలన్నీ మాట్లాడేస్తాడనమాట. మాట్లాడేసరికి బలరాముడికి బాగా కోపం వచ్చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అసలు వీళ్ళకి బుద్ధి లేదు అని చెప్పేసి బలరాముడు ఏమంటాడు అంటే సాక్షాత్ దేవదేవుడు సహస్ర లక్ష్ములు భగవంతుడి యొక్క పాద పద్మ సేవలో ఉంటారు. అలాంటి భగవంతుడి యొక్క సేవ అక్కడ జరుగుతోంది. అలాంటి వీరాది వీరుడు ఉన్నటువంటి స్థలాన్ని తర్వాత ఉగ్రసేన రాజుని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా నువ్వు అనడమో సబబైనది కాదు అని చెప్పేసి తను చెప్తాడనమాట. నువ్వు అల్పుడివి అని చెప్పేసి తిట్టేసి తను ఏం చేస్తాడు అంటే సో మీరందరికీ బాగా గర్వం ఎక్కువైపోయింది, అందుకని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను నీటిలో ముంచేస్తాను అని చెప్పేసి గంగా తటంలో ఉన్నటువంటి బలరాముడు తన హలాన్ని పెట్టి మొత్తం హస్తినాపురాన్ని గంగలోకి లాగేస్తున్నాడు అనమాట. అసలు ఆ హస్తినాపురం మొత్తం కూడా కదిలిపోతుందంట, గంగ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మన మ్యాప్లో చూస్తే గంగ సైడ్ వాలి ఉంటుంది హస్తినాపురం, ఢిల్లీ గంగ సైడు వంగి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే అప్పుడు బలరాముల వారు ఆ హస్తినాపురాన్ని లాగారు గంగలో ముంచడం కోసం అనేసి. ఆ విధంగా అసలు ఆ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో ఇది ఏమైపోతుంది అని చెప్పేసి భయపడి అప్పుడు చేతులు కట్టుకొని వచ్చి బలరాముడి దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటారు. అయ్యయ్యో మమ్మల్ని క్షమించండి, నిజంగా మేము ఎంత మూర్ఖులం అయిపోయామంటే మీ యొక్క గొప్పతనాన్ని మేము మర్చిపోయాము, మీరు ఆదిశేషులు, మీరు ఈ సమస్త విశ్వాన్నంతా కూడా మీ ఫణాల మీద మోస్తూ ఉన్నారు, మీకు ఆది అంతం లేదు, మీ యొక్క చూపుతోనే ఇదంతా నడుస్తోంది, మీరే అన్నింటికి కారణం, మీరే ఆది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఇంకా పొగుడుతూ ఉన్నారనమాట. బలరాముడి యొక్క గుణగణాలను చెప్తూ ఉన్నారనమాట. చెప్తూ అప్పుడు సరే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు అంటే కూతుర్ని ఇచ్చి పంపిస్తారనమాట. ఇంకెలాగూ ఆ కూతురికి తనకిచ్చే పెళ్లి చేయాలి కదా అని చెప్పేసి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేస్తాడు. రమ్మంటాడు బలరాముడిని, లోపలికి రమ్మంటాడు. కానీ బలరాముడు హస్తినాపురం లోపలికి వెళ్ళాడు, తన గంగా తటంలోనే ఉంటాడు. ఇంకా బిడ్డ అంటే చాలా ఇష్టం కాబట్టి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే 1200 ఏనుగులను ఇస్తాడంట. ఒక్కొక్క ఏనుగుకి 60 years ఏజ్లో ఉంటాయంట. తర్వాతనేమో 1,20,000 గుర్రాలను ఇచ్చాడంట, 6,000 రథాలను ఇచ్చాడంట, తర్వాత 1000 మంది దాసీ జనాన్ని ఇచ్చారంట. వీళ్ళందరూ కూడా బంగారు నగలు వేసుకొని బంగారు నగలతో అలంకరించబడి ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా వరకట్నంగా ఇచ్చి సాంబుడికి లక్ష్మణనిచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం చేసి వీళ్ళందరూ వీడ్కోలు చెప్తున్నారనమాట. సో బలరాముడు వీళ్ళందరినీ తీసుకొని తను ద్వారకాకి వెళ్తున్నాడనమాట. ద్వారకాకి వెళ్తుంటే అక్కడ ఇంకా ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ తీసుకెళ్ళి అప్పుడు ఉగ్రసేనుల వారికి చెప్తాడనమాట. చెప్పేసి వాళ్ళు కూడా సాంబుడిని ఇంకా లక్ష్మణకి ఇద్దరికి చాలా గొప్పగా స్వాగతం చెప్తారనమాట. సో ఆ విధంగా ఈ కృష్ణుడి యొక్క చిన్న కొడుకు అనుకోవచ్చు. ఇంకా అంటే మనకి భాగవతంలో కళ్యాణాల్లో సిరీస్లో సాంబుడి కళ్యాణమే లాస్ట్. ఆ విధంగా సాంబుడి కళ్యాణం అయిపోయింది. హరే కృష్ణ. Lần này đã làm đấy.